హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్. ఎవరైనా చూడకపోతే చూడడం. ఇది డే 13, డే 12 వరకు వీడియోస్ ఉన్నాయి. అవి ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి ఈజీగా చూసేయచ్చు. అండ్ అలాగే ఇందులో మనం కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి పార్ట్ 2 అయితే చూస్తున్నాం. చూడండి, దీని ఫుల్ వీడియో కూడా ఫుల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ ద పాయింట్స్ P, Q, M, N అండ్ P మైనస్ M, Q మైనస్ N ఆర్ కొలీనియర్, దెన్ ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఇక్కడ మనం ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూడాలి. ఎప్పుడైనా 3 పాయింట్స్ కొలీనియర్ అన్నప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ అనదర్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్కి మనం స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈ 2 పాయింట్స్కి దాన్ని ఈక్వల్ చేసి దాని నుంచి మనం కండిషన్ తీసుకుంటే Pn ఈక్వల్ టు QM ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఈజ్, వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ అంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది అక్కడ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మ్యామ్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఫార్మ్డ్ బై, అమ్మ బాబాయ్ 4 ఫార్ములాస్ ఇచ్చేసి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి పాయింట్ అడుగుతున్నాడు. డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి పాయింట్ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, నేను రాంబస్ని డ్రా చేస్తున్నాను. డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి పాయింట్ ఇది ఏంటిది? ఆబ్వియస్లీ మిడ్ పాయింట్. ఏకి సికి మిడ్ పాయింట్ అవుతుంది, బీకి డీకి మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నేను మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఏ అండ్ సి పాయింట్స్ తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి? 0, -1. అన్ని సమ్స్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి చూడండి అమ్మ. మొత్తం అన్ని సమ్స్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.